హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా విజ్జుకైతే మార్నింగ్ స్కూల్ ఉంది. ఈరోజు 6:30 కల్లా ఇంట్లో రెడీ అయిపోయి రోడ్డు దగ్గరికెళ్ళాలి బస్ కోసం. ఇంకా పాలైతే కాసేసి పాలైతే ఇస్తున్నాను. పాలు తాగడానికి నానా తిప్పలు పడతదండి మార్నింగు. ఖచ్చితంగా పోనీ ఏదైనా టిఫిన్ తిని వెళ్ళు అంటే టిఫిన్ తినదు. పోనీ పాలు తాగను అంటే ఇష్టం లేకపోతే మానేసి టిఫిన్ ఏదైనా తినేసి వెళ్ళంటే ఏమి తినను అలా వెళ్ళిపోతాను అంటది. అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా పాలైతే ఇస్తాను. ఇంకా రెడీ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే షూస్ వేసుకుంటుంది బయట. నేనైతే ఇంకా బండి తీస్తున్నాను వెళ్ళటానికి. ఇంకా బస్ దగ్గరికి అయితే వచ్చేసాము రోడ్డు దగ్గరికి. బస్ కోసం వెయిటింగ్ అనమాట. మేము వెళ్ళిన ఒక 5 మినిట్స్‌లో వచ్చేసింది బస్సు. బస్సు వచ్చేసిన తర్వాత ఇంకా విజ్జు అయితే బస్ ఎక్కేసి వెళ్ళిపోయింది. తర్వాత అయితే నేను మళ్ళీ ఇంటికొచ్చేసి ఇదిగోండి మా ఇంటి ఎదురుగుండా గార్డెన్ ఉంది కదా! ఈ గార్డెన్‌లో చక్కగా ఎండొస్తుంది. ఆహ్, డై కరెక్ట్‌గా 7 అయింది కదా! ఎండ బాగా వస్తుందనమాట గార్డెన్‌లోకి 7 అయితే మంచిగా ఎండొస్తది. సరే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉంటున్నాం కదా! అసలు ఎండే తగలట్లేదు. శరీరానికి ఖచ్చితంగా ఎండ తగలాలి. ఎండ తగలటం వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందనమాట. అది అందరికీ తెలుసు కదా! నేనైతే కాసేపు ఇలా ఎండలో నుంచుందామని వచ్చాను. ఒక 5 మినిట్స్ అంతే 10 మినిట్స్ అలా నుంచున్నాను. అప్పటికే నాకు ఎక్కువ రోజులు ఇంట్లో ఉండి ఇంకా ఎండ నాకు తగిలేసరికి కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే విద్యుకి అయితే స్కూల్ లేదు. శశాంక్ ఉందనమాట. శశాంక్‌ని స్కూల్‌కి బస్ ఎక్కించేసి వచ్చేసిన తర్వాత నేను ఇలా పార్క్ అయితే వచ్చాను. మాకు ఇంటి దగ్గరలో 2 పార్కులు ఉంటాయన్నమాట. ఒకటి చిన్న పార్కు, ఒకటి పెద్ద పార్క్ ఉంటుంది. నేను చాలా వీడియోస్‌లో షేర్ చేశాను. కొత్తగా చూసే వాళ్ళకైతే తెలీదు కదా! ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను ఈ పార్క్ చుట్టూ ఇలా వాకింగ్ చేయడానికి ఇలా ఉంటుందన్నమాట. నేనైతే ఒక 10 రౌండ్లు అయితే వేసాను. బానే వేసాను. 10 రౌండ్లు. ఇంకా డైలీ చేయాలి ఎవ్రీడే. కాకపోతే నేను ఎవ్రీడే రావటం అవ్వట్లేదు కానీ ట్రై చేయాలి ఖచ్చితంగా. ఒక టైం పెట్టుకొని ఎవ్రీడే మార్నింగ్ ఎక్సర్సైజు ఇలా వాకింగు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే చాలా కష్టం అండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఈ పెద్దావిడ చూసారు కదా! ఈవిడకి దగ్గరగా 65-70 ఇయర్స్ ఉంటాయన్నమాట. చక్కగా ఉయ్యాల ఊగుతున్నారు యాక్టివ్‌గా. నాతో పాటు ఆవిడ వాకింగ్ చేశారు. నాకు భలే అనిపించింది. ఈ ఏజ్‌లో నేనా వాకింగ్ చేసి అమ్మోయ్ బాబోయ్ కాళ్ళు నొప్పులు అన్నట్టు ఉంటున్నాను. ఆవిడ చక్కగా వాకింగ్ చేశారు. చక్కగా సరదాగా ఉయ్యాల ఊగుతున్నారు. వయసుతో పని లేదండి. మనం హెల్తీగా ఉండాలి. అలాగే మన మనసు కూడా యాక్టివ్‌గా ఉండాలి. అప్పుడు ఏమైనా చేయగలుగుతాం. మార్నింగ్ అయితే ఇక్కడ పార్క్ అయితే ఈరోజు నెక్స్ట్ డే అనమాట. ఎక్సర్సైజ్ చేయడానికి వాకింగ్ చేయడానికి అయితే వచ్చేసాను. వాకింగ్ అంటే ఈ చుట్టూ కూడా ఫుల్గా ఒక 10 రౌండ్లు అయితే వేసేసాను. ఇక్కడ అయితే ఇంకా అక్కడ అయితే హ్యాండ్ ఎక్సర్సైజ్ ఉంది కదా, అది చేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే రిలాక్స్ అవుతున్నాను అనమాట. మళ్ళీ మిగతా ఎక్సర్సైజులు కూడా అన్నీ చేసేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఈ రోజైతే పప్పు టమాటా వండుదామని ఆల్రెడీ నేను మార్నింగే పప్పు నానబెట్టేశాను. మీకు ఒక టిప్ చెప్పనా? మీకు చాలా మందికి తెలిసే ఉండుండొచ్చు. తెలియకపోతే తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు కదా! చెప్తున్నాను. పప్పు ముందుగా నానబెట్టుకోవడం వల్ల చాలా మంది పప్పు గ్యాస్ అని అంటారు కదా! ఒక గంట నానిన తర్వాత వండుకున్న పప్పు వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ రాదంట. నేను ఈ మధ్యన అయితే తెలుసుకున్నాను. అలాగే ట్రై చేశాను కూడా. అలా నేను నానబెట్టి ఒక 1 అవర్, 2 అవర్స్ అయితే నానబెట్టేస్తాననమాట. అలా వండిన పప్పుతో నేను తింటే నాకెప్పుడు గ్యాస్ ట్రబుల్ అనిపించలేదు. తర్వాత ఇదిగోండి పప్పు నానబెట్టేసాను కదా! ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఒక 3 కట్ చేసి వేసేసి, అలాగే పసుపు, ఉప్పు, కారం, లైట్‌గా ఆయిల్ వేస్తాను. అలాగే నాకు ఇందులో ఒక చిటికెడు అంటే ఒక 4, 5 మెంతులు వేస్తాననమాట. వీటితో పాటు ఇలా పప్పులో ఉడికితే టేస్ట్ చాలా బావుంటుందండి. ముందుగా నానబెట్టి ఉంచిన పప్పు కాబట్టి ఒక 3 విజిల్స్ అయితే చాలండి. చక్కగా ఉడికిపోతుంది. నాకైతే పప్పు ఒక 3 విజిల్స్‌కే ఉడికిపోయింది. నేను ఈ విధంగా అయితే కలబెట్టేసుకుంటున్నాను. కలబెట్టేసిన తర్వాత నేను ఇదే కుక్కర్‌లో రైస్ వండుతాను కదా! నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. నాకు ఇంకా కుక్కర్‌లున్నాయి. అవి అల్యూమినియం ఉన్నాయన్నమాట. అవి యూజ్ చేయకూడదంటున్నారు కదా! స్టీల్ కుక్కర్‌లోనే యూజ్ చేయాలంటున్నారు కాబట్టి, సో, నేను ఇంకా ఇదే కుక్కర్‌లో పప్పు పెట్టేసిన తర్వాత ఇంకొక బౌల్‌లోకి తీసేసుకొని, ఇంక ఈ కుక్కర్‌లోకి రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటాను. చూసారు కదా! ఇంక రైస్ కడిగి పెట్టేసి పక్కన పెట్టేసాను. ఇంకా పప్పు అయితే తాలింపు వేసేస్తే సరిపోతుంది. ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు,
అలాగే వెల్లుల్లి దంచుకొని నేను పప్పులు కానీ పప్పు వండినప్పుడు పప్పుతో ఏం వండినా అలాగే తాలింపు వంటలు ఏం చేసినా చారు పెట్టినా కానీ వెల్లుల్లి కొంచెం ఎక్కువే వేస్తానండి. నాకు వెల్లుల్లి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అలాగే వెల్లుల్లి చాలా మంచిది కదా హెల్త్కి. అలాగే జీలకర్ర కొంచెం ఇంగువ అలాగే ఎండుమిరపకాయ వేసేసి తాలింపు పెట్టేశాను అనమాట. తాలింపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే స్టవ్ పై పెట్టాను పప్పుని. ఇదంతా కూడా బాగా ఈ ఫ్లేవర్ అంతా కూడా దీనికి బాగా మిక్స్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా నేను వంట చేస్తున్నప్పుడే వీళ్ళకైతే నిమ్మకాయ నీళ్ళు కలిపాను అనమాట. కొంచెం గ్లూకోండి వేసి అలాగే ఇందులోకి పటికి బెల్లం పొడి అయితే వేసాను. కొంచెమే, ఎక్కువ స్వీట్ అయితే కాదు, తక్కువగానే. అలాగే నిమ్మకాయ పిండాను. గ్లూకోండి శశాంక్ స్కూల్ నుంచి వచ్చాడు కదా పాపం ఎండని ఆడికిని వాటర్ కలిపాను. ఇద్దరికి కూడా ఇచ్చాను అనమాట. ఇంకా వాటర్ కొంచెం కొంచెంగా ఇలా ఉత్తిగా వాటర్ తాగని పిల్లలకి ఈ విధంగా గ్లూకోండి కొంచెం నిమ్మకాయ కలిపిస్తే వాళ్ళకి కొంచెం డ్రింక్ లాగా ఉంటుంది కాబట్టి తాగేస్తారు. ఎక్కువ ఇప్పుడు సమ్మర్ లో వాటర్ ఏదో విధంగా పిల్లలకి వాటర్ వెళ్తూ ఉండాలి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి స్నాక్స్ ఏదైనా చేయమనంటే నేను మొన్న ఒక మీషోలో ఇలా పిండి వడియాలు అవి పెట్టడానికి ఒకటి తీసుకున్నాను కదా, ఈ విధంగా జంతికలో వేసుకుని ఇలా ఉంటుంది కదా. ఇది నేను ఆల్రెడీ వడియాలు పెడదామంటే నాకు అవ్వలేదు. అప్పుడు ఊరు పట్టుకెళ్ళి అక్కడ పెడదాం అనుకున్నాము, కానీ అక్కడ మర్చిపోయాను అనమాట. ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. సరే దీంతో ఒకసారి ఇలా సన్న 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 కారపూస లాగా చేద్దామని చెప్పేసి చేశాను. ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి. పర్వాలేదు, చాలా బాగానే వచ్చింది. బాగానే వచ్చింది. బాగానే ఫ్రై అయింది. టేస్టీగా కూడా ఉందనమాట. ఇవి కారపూస ఏం లేదండి, శనగపిండిలో ఎక్కువ వాటర్ మరీ ఎక్కువ వేయకుండా, మరీ తక్కువకుండా, మరి జంతికల పిండి అంత గట్టిగా కాకుండా ఓన్లీ జస్ట్ కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకుని దీన్ని మనం ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో ఇలా కరివేపాకు డైరెక్ట్ గా ఫ్రై చేసేసి దాంట్లో వేసి మిక్స్ చేసేసుకుంటే ఈ కారపూస తినొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకి మధ్యాహ్నం స్నాక్ అయితే ఈ విధంగా అయితే చేశాను. ఇంకా ఈ రోజు అయితే ఇలా గడిచిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మన ఛానల్లో చక్కగా కుకింగ్ వీడియోస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయి, ఆంధ్ర వెళ్ళినప్పుడు వ్లాగ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉంటున్నాం కదా మేము, ఇక్కడ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. నచ్చితే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. బాయ్ బాయ్.